నల్గొండలో అవినీతి తిమింగలం ఏసీబీ వల్లో చిక్కింది. విజిలెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న భాస్కర్ రావు 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ రైస్ మిల్లర్ దగ్గర భారీగా లంచం తీసుకున్న భాస్కర్ రావు దొరికిపోవడం నల్గొండలో కలకలం రేపింది. ఏకంగా జిల్లా కేంద్రంలోనే ఈ స్థాయిలో అవినీతి జరుగుతుండటంతో మరిన్ని దాడులు చేయాలని ఏసీబీ ప్లాన్ చేస్తోంది. నల్గొండలో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. విజిలెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న భాస్కర్ రావు 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ రైస్ మిల్లర్ దగ్గర భారీగా లంచం తీసుకున్న భాస్కర్ రావు దొరికిపోవడం నల్గొండలో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏకంగా జిల్లా కేంద్రంలోనే ఈ స్థాయిలో అవినీతి జరుగుతుండటంతో మరిన్ని దాడులు చేయాలని ఏసీబీ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ నల్గొండలో ఎస్పీ ఆస్తులపై ఏసీబీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. నల్గొండలో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కడం నల్గొండలో ఇప్పుడు కలకలం రేపుతోంది. 1 లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి ఎస్పీ భాస్కర్ రావు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. హైదరాబాద్ నల్గొండలో ఆయన ఆస్తులన్నింటిపై కూడా ప్రస్తుతం ఏసీబీ సోదాలు చేస్తోంది.